యావరేజ్, బిలో బిలో యావరేజ్ కాదు, అబవ్ యావరేజ్. బాగుందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ నచ్చిందండి, బాగుంది, చాలా బాగుంది. డాన్సులు కూడా బాగా చేస్తారు రామ్ చరణ్ గారు. జాన్వీ కపూర్ గారిని ఎందుకు పెట్టారు నాకు ఇంకా తెలియదు. తన క్యారెక్టర్ చాలా యూస్లెస్ గా ఉంది. ఐ మీన్ జస్ట్ ఫర్ హీరోయిన్ గా ఎవరినైనా పక్కన పెట్టాలంటే ఇక జాన్వీ కపూర్ నే పెట్టేశారు. సేమ్ దేవర మూవీలో ఎట్లా పెట్టారు ఇంకా ఈ మూవీలో కూడా అలానే పెట్టారు. ఏమో అండి, అది డైరెక్టర్ ఇష్టం, డైరెక్టర్ ఏదో చేస్తారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంది, సెకండ్ హాఫ్ రీచ్ అయిపోద్ది పీక్ కి. ఇట్స్ గుడ్. లాస్ట్ 40 minutes మాత్రం చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. ఇమోషన్స్ అన్ని కనెక్ట్ అయ్యాయి, బాగుంది. మైనస్ కొన్ని చోట్ల బోర్ గా అనిపించింది. బాగుంది మూవీ, చూడొచ్చు. అవును, అంటే లైక్ ట్రైలర్ కట్ చూస్తేనే అప్పుడు అర్థమైంది అంతగా లైక్ బాగాలేదు అని. గ్రాఫిక్స్ మైనస్ పాయింట్ అక్కడ, కానీ మూవీ మాత్రం చూడొచ్చు. లేదు, ఇంపార్టెన్స్ ఏం లేదు, లైక్ జస్ట్ హీరోయిన్ గా పెట్టారని పెట్టారు అంతే, ఇంకేం లేదు అంతే. దాన్ని ఓన్లీ ఎక్స్పోజింగ్ కే పెట్టారు, ఇంకేం పెట్టలేదు. అవును, కొద్దిగా కనిపించలేదు. అది ఫస్ట్ హాఫ్ స్లోకి వెళ్ళింది, ఓన్లీ సెకండ్ హాఫ్ ఇంకా ఇమోషన్ ఇంపాక్ట్ చాలా బాగుంది. అస్సలు రంగస్థలం టాప్ అండి, ఇంకా దాంతో అయితే కంపేర్ చేయలేము. ఇంకా బుచ్చిబాబు ఏది పడితే కోసేస్తాడు, ఇంక దీనిలో కూడా కోస్తారు, ఇంకేం చేయలేము. అంటే అది హీరో కోసేయలేదు, అదే అంతే. అది మీరు మూవీ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు కోసారు ఎందుకు కోయలేదు అని. అంటే పర్ఫెక్ట్ గా సూట్ అయిందా సీన్ కి, ఎందుకు కట్ చేశారు? యావరేజ్, బిలో యావరేజ్ కాదు, అబవ్ యావరేజ్. చాలా బాగుంది మూవీ, టోటల్ స్టోరీ అంతా బాగుంది. మూవీ ఏం లేదు, అంతా బాగుంది, చాలా బాగుంది. లేదు అలేం లేదు, బాగుంది. లేదు లేదు, చాలా నార్మల్ గా ఉంది, బాగుంది. తన క్యారెక్టర్ కూడా బాగానే ఉంది ఆల్మోస్ట్. లేదు లేదు, అందరి ఫీలింగ్ ఒకలా ఉండదు కదా, మాకైతే నచ్చింది. అన్ని సీన్స్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. మైనస్ అంటే ఏం లేదు, బాగానే ఉందండి. రామ్ చరణ్ అట్రాక్టివ్, మొత్తం స్టోరీ అంతా రామ్ చరణ్. లేదండి అలా ఏం లేదు, ఇది కంప్లీట్ గా డిఫరెంట్ మూవీ. బట్ రామ్ చరణ్ లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ కానీ, నెక్స్ట్ హిజ్ హార్డ్ వర్క్ ఎవ్రీ ఫ్రేమ్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే చాలా స్పోర్ట్స్ చూపించారు కదా, కొంచెం కన్ఫ్యూజన్ అనేది వస్తుంది అని. అలా కన్ఫ్యూజన్ ఏం లేదండి, డైరెక్టర్ గారు లైన్ టు లైన్, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్ గా ఇచ్చారు. స్టోరీకి అయితే జస్టిఫికేషన్ ఇచ్చారు ఎవ్రీ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ హాఫ్ ఏమన్నా లాగా అసలు లాగేం లేదు. మన ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం అలా మూవీలోకి తీసుకెళ్తూ ఉంటారు, ఇంక సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా అసలు టాప్ నోట్స్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీ బిల్డప్ ఉంటుంది, సో సెకండ్ హాఫ్ ఇంకా మెయిన్ స్టోరీ పాయింట్ అవుతుంది కాబట్టి ఇంకా విల్ క్యారీ ఆన్ విత్ ద మూవీ. జాన్వీ కపూర్ శృతి హాసన్ ఎలా అనిపించారు? యస్, శృతి హాసన్ జస్ట్ సాంగ్, బట్ జాన్వీ కపూర్ ఓకే. ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ మాక్సిమం అక్రాస్ 20 minutes ఉంటుంది జాన్వీ కపూర్ క్యారెక్టర్, బట్ యా ఇట్ వాస్ గుడ్. తన క్యారెక్టరైజేషన్ అంతా బాగానే ఉంది. తెలుగులో మంచి సినిమా పడట్లేదు, దేవరాలో కూడా అంతే. దేవరా కంటే బెటర్ రోలే పడింది ఇందులో, సో యా మంచిగా పర్ఫామ్ చేశారు మోస్ట్లీ. శివన్న గారు, జగపతి బాబు గారు అంతా. నాకు స్పెషల్ గా శివన్న గారి క్యారెక్టర్ చాలా నచ్చింది. కుస్తీ దాంట్లో ఆయనది బాగా ఉంది క్యారెక్టరైజేషన్ అంతా, సో నాకు కుస్తీ సీన్స్ అవన్నీ చాలా బాగున్నాయి, బాగా తీశారు. మ్యూజిక్ యా గుడ్. అంటే ఏఆర్ రెహమాన్ గారు కొంచెం క్లాసీగా ఇచ్చారు, కొంచెం కొన్ని సీన్స్ లో మాసీ సీన్స్ లో కూడా క్లాస్ వచ్చింది. స్లైట్ డిస్కనెక్షన్ ఉంటుంది కానీ, బట్ యా లాస్ట్ కి మనం అలవాటు పడుతుంది. లాగ్ అని ఏం లేదు, బట్ యా దట్ రిక్వెస్ట్ స్టోరీకి అది కావాలి ఇంకో. సో అన్ని ఎలిమెంట్స్ కవర్ చేశారు ఇంచుమించు. రామ్ చరణ్ లో అన్ని యాక్టింగ్ స్కిల్స్ ని ఒకటే సినిమాలో చూపించినట్టు తీస్తారు. ఏంటిదండి పెద్ద 2 మేబీ అండి, చెప్పలేదు. పారా ఒలింపిక్స్ కి మళ్ళీ వాళ్ళు అట్లా తీసుకెళ్ళి అట్లా యా హైప్ అయితే రీచ్ అయిందండి డెఫినెట్లీ.
మించి అంటే యూజువల్ గా మనం ఇప్పుడు ఓజీ చూసినప్పుడు మనం ఇంకొంచెం మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఈ సినిమాలో అట్లా కాదు, కొంచెం క్లాసీ మాసీ ఏమంటారు డిఓపి అంతా బాగుంది. యా ఉందండి, అంటే మనకి యూజువల్ సోషల్ మెసేజ్ అది ఇవ్వాలి అంటే ఒక మంచి బేస్ కంటెంట్ ఉండాలి, సో అది మంచిగానే క్యారీ ఆన్ చేసి. రంగస్థలం నుంచి ఎవరికో ఎక్స్పెక్ట్ చేశారు కదా, దానికి మించి వచ్చింది, చాలా బాగుంది. జాన్వీ కపూర్ కూడా సూపర్ ఉంది, కానీ రామ్ చరణ్ మొత్తం డామినేట్ చేసినారని చెప్పి ఆ డాన్స్ మనం చాలా రోజుల తర్వాత మరి ఓల్డ్ మా పాత అంటే స్టార్టింగ్ లో రామ్ చరణ్ వచ్చినప్పుడు ఆ సినిమాలో డాన్స్ ఎట్లుందో ఆ రేంజ్ కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిపోయినాము. చాలా బాగుంది డాన్స్, అసలు రొటీన్ కాదు ఏం కాదు, చాలా బాగుంది, అంత కొత్తగానే ఉంది, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపిదు ఏమనిపిదు. 3 hours సినిమా అసలు 3 hours లాగా అనిపిదు, బాగా ఈజీగా అయిపోతుంది. అసలు అట్లే అనిపిదు సినిమా, ఎక్కడ మనకి ల్యాగ్ అనిపిదు, బాగా వెళ్ళిపోతాం. బాగుంది, బీజిఎం బాగుంది, స్టోరీ బాగుంది, రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ బాగుంది. కొంచెం గ్రాఫిక్స్ బాగాలేదు, రైల్వే స్టేషన్ సీన్స్ కొన్ని ఉన్నాయి, అవి బాగాలేదు. రెహమాన్ మ్యూజిక్ బాగుంది. బాగుంది, ఏం బోరింగ్ ఏమి అనిపించలేదు. యాక్చువల్గా చాలా మంది చూసాను నేను నైట్ రివ్యూస్ లో, ఫస్ట్ హాఫ్ కొంచెం ఏదో ఉంది హీరోయిన్ అలా, బట్ చూసిన తర్వాత నాకైతే అట్లా ఏమి అనిపించలేదు. బట్ ఇంక ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ చాలా బాగుంది అనమాట. అట్లా ఏం లేదు, అంటే బ్లెండ్ అవుతుంది బ్రదర్, కంప్లీట్ గా మనం ఏదో అతికిచ్చినట్టు అయితే ఏమన్నా ఉండదు, కానీ బట్ బాగుంది. మెయిన్లీ ఏంటంటే సెకండ్ హాఫ్ మెయిన్లీ ఐడెంటిటీ గురించి, తన మూవీ ఏంటంటే ఐడెంటిటీ ఎలా తన ఊరికి పేరు తెస్తాడని చెప్పి చాలా బాగా చూపించాడు డైరెక్టర్. అంటే మనం జనరల్ గా ఇప్పుడు రామ్ చరణ్ కమర్షియల్ బాగా చూసుకుంటాం కదా, అలా కాకుండా ఏంటంటే ఒక మంచి రెగ్యులర్, ఎప్పుడు రెగ్యులర్ టెంప్లెట్ కాదు ఇది. ఏంటంటే ఒక మంచి జనరల్ గా ఇంగ్లీష్ మూవీస్ చూస్తుంటాం కదా, సో అలా చాలా బాగుంది. మంచి మూవీ అన్న, మంచి మూవీ అయితే అది రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఒక్కరు, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే ఒక్కొక్కరిది ఉంటే హై పిచ్. రామ్ చరణ్ అనగానే డాన్సెస్ అవి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, అలా కాదు, ఇది కంటెంట్ డ్రివెన్ మూవీ కంప్లీట్లీ. సో అట్లే ఉండదు, అది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే తీసుకునే వాళ్ళు అదే, మనం ఏమైనా కమర్షియల్ మన తెలుగు టెంప్లెట్ ఎట్లా ఉంటుంది, జోక్స్ అన్నీ ఉండాలి కంప్లీట్ గా, సో అలా ఉండదు. ఇది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. సో మనం ఎక్స్పెక్ట్ చేయండి అంటే మన తెలుగుకి ఇది కొత్తదనంగా ఉంటుంది. సూపర్ సూపర్ సూపర్, పెద్ద మూవీ చాలా సూపర్ గా ఉంది. బుచ్చిబాబు బాగా తీశాడు. ఈ సినిమా అంటే మళ్ళీ పుట్టాలిరా. విలేజ్ లైఫ్ ఎలా ఉంటది, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్పోర్ట్స్ వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయి, దాని గురించి బాగా బుచ్చిబాబు బాగా చూపించాడు. యాక్చువల్ గా ఓడిపోయిన వాడు ఎలా గెలవాలి అనేది జీవితంలో నేర్పించే సినిమా. ఇప్పుడున్న జనరేషన్ యాక్చువల్ గా చూడాల్సిన సినిమా ఇది. స్పోర్టీనెస్ కానీ వాళ్ళు ఎలాగా విన్ అవ్వాలి అనేది చాలా బాగుందండి. అసలు అలా ఏం లేదండి, సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అసలు లైఫ్ నేర్పించేసింది. ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ విజయాన్ని ఎలా సాధించవచ్చు అనేది బాగా నేర్పిందండి. ఇదైతే ఎవరైనా యూత్ కానీ జనరేషన్ కానీ ఓడిపోయాము అని కాకుండా మళ్ళీ ఎలాగ విన్ అవ్వచ్చు అనేది బాగా తెలిసిందండి ఈ మూవీ నుంచి. ఇదైతే బాగుండింది, బ్లాక్ బస్టర్. అలా